TSNPDCL notification for direct recruitment of assistant engineer electrical 82 vacancies అనమాట. ఇది ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ టుడే 27/6/2022. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ 11th July అనమాట, అప్ టు 5 PM. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 11th July 11:59 PM అనమాట, మిడ్ నైట్. ఇంకా డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ వచ్చేసరికి 6th August ఆన్వర్డ్స్. ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 14th August అనమాట. మార్నింగ్ సెషన్ 10:30 AM to 12:30 PM. దీనికి సంబంధించినటువంటి అప్లై ఆన్లైన్ అయితే ఇలా ఉంది. ఇది tsnpdcl.cgg.gov.in అనమాట. ఏ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో మనకి ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ మేక్ పేమెంట్ చేయాలి, తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. మనం ఫస్ట్ మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఈ ఫామ్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లై ఫర్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. ఇక్కడైతే మన క్యాండిడేట్ నేమ్ అనేది ఫుల్ నేము యాజ్ పర్ 10th class తప్పు లేకుండా ఎంటర్ చేయాలి. ఇక్కడ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, మన తెలంగాణ స్టేట్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. ఆర్ యూ పిహెచ్ క్యాండిడేట్ అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ అనమాట. ఇక్కడ SC ST BC అలాగా ఇక్కడ మనం ఏదైతే మన కమ్యూనిటీ, సపోజ్ ఓసీ అయితే ఓసీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం పైన వరుసగా స్టెప్ బై స్టెప్ రావాలి, లేకపోతే మనకి అది తీసుకోదు. నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ బిలాంగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, EWS అయితే కనుక మన జనరల్ అయితే జనరల్ పెట్టాలి, లేకపోతే కనుక EWS అయితే EWS పెట్టాలన్నమాట. నెక్స్ట్ అయితే మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ మనం. తర్వాత వచ్చేసరికి జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. ఇక్కడేమో అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది అది. ఇక్కడేమో ఈ క్యాప్చా ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి కింద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మనం డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, కమ్యూనిటీ కానీ, జెండర్ కానీ ఎటువంటి డీటెయిల్స్ మనం తప్పు ఎంటర్ చేసినా కూడాను మనం మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మనకి డబ్బులు వేస్ట్ అయిపోవడమే కాకుండా మళ్ళీ మనం అప్లికేషన్ చేసుకోవడానికి కూడాను ఆ డీటెయిల్స్ మళ్ళీ తీసుకోవద్దు, ప్రాబ్లం వస్తుంది. అందుకని 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే ఇక్కడ టిక్ బటన్ ఉంది, దీనిని టిక్ ఆన్ చేసి అయితే మనం సబ్మిట్ అయితే ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కనుక మనం సక్సెస్ఫుల్గా కనుక సబ్మిట్ చేసినట్టయితే మనకు ఒక జనరల్ నెంబర్ అనేది మనకి అలాట్ చేయబడుతుంది, స్క్రీన్ మీద వస్తుంది. దాన్ని మనం రాసి పెట్టుకోవాలి. మన తర్వాత ఏమో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏది ఎంటర్ చేసామో అది రాసి పెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత వచ్చేసరికి మనకి డేట్, మన ఫీజ్ పేమెంట్ ఎప్పుడు చేసామో ఆ డేట్, ఆ జనరల్ నెంబరు, ఆ డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 కూడా రాసి పెట్టుకుంటే మనం తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ గేట్వే ఇది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, లేదా అదర్ డెబిట్ కార్డ్స్ కానీ, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఎలా అయినా మనం ఫీజుని అయితే పే చేయొచ్చు. ఫీజు అమౌంట్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ SC ST OC దాని ప్రకారము. ఇక్కడైతే మనం అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేయాలి. మనం ఫీజు పేమెంట్ చేసిన తర్వాత రిఫ్రెష్ అయితే చేయకండి ఆ బ్రౌజర్ యొక్క పేజ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇక్కడ ఇచ్చారు ప్లీజ్ డూ నాట్ రిఫ్రెష్ పేజ్ అని ఇచ్చారు. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది మనకి. TSNPDC నోటిఫికేషన్ నెంబర్ సో మనకి జనరల్ నెంబర్ ఇలా వస్తుంది. జనరల్ నెంబర్ ఇది, డేట్ ఇది, ఈ 2 రాసి పెట్టుకోండి. తర్వాత దీన్ని మన ప్రింట్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది, ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే తీసుకోవాలి. ఇలా అయితే వస్తుంది మనకి. ఇక్కడైతే మనం జనరల్ నెంబర్ ఏదైతే మనకి ఇప్పుడు అలాట్ అయిందో అదైతే ఇక్కడ మనం టైప్ చేయాలి. మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం జనరల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడేమో డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేయాలి, ఇక్కడేమో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఇక్కడేమో ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రీడ్ ద యూజర్ గైడ్ అని ఇవ్వాలి ఉన్నది. ఇక్కడ దాన్ని టిక్ ఆన్ చేసుకొని ఇక్కడ మనం వెరిఫై అండ్ నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ 4 స్టేజెస్లో ఉన్నది. అప్లికేషన్ డీటెయిల్స్, పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అండ్ ప్రివ్యూ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ జనరల్ నెంబర్ వచ్చింది, ఇక్కడ ఏమో క్యాండిడేట్ నేమ్ వచ్చింది.
థ్యాంక్ యూ.